యువ నటుడు నాగ చైతన్య ఇటీవల కాలంలో శోభిత దులపాలని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం పాటు ఇలా ప్రేమ వ్యవహారం రహస్యంగా సాగినా గానీ పోయిన ఏడాది డిసెంబర్ 4 తారీఖున వీళ్ళు పెళ్లి బంధంలో అడుగుపెట్టిరు. అయితే ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ సినిమాతోని ప్రేక్షకుల ముందుకు రానికే సిద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలనే వైజాగ్ ఇక వాళ్ళ అత్తగారి ఊర్లోనే మంచి ఘనమైన ట్రైలర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఇందులో ఆయన మాట్లాడిన ప్రసంగము కామెంట్లు మస్తుగా వైరల్గా మారినాయంట. ఇక ఏమన్నాడు అనంటే, ఇక నేను ఏ సినిమా విడుదలైనా సరే కానీ ముందుగల వైజాగ్లో ఎట్లా నడుస్తున్నది అనేది ఇక అనుకుంటా. ఇక వైజాగ్లో ఆడిందంటే ప్రపంచంలో ఏడనైనా ఆడుతుంది అని అన్నాడంట. వైజాగ్ అంటే నాకు అంత ఇష్టం అని, అందుకే వైజాగ్ పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నా అని అన్నాడంట. మా ఇంట్లో ఇట్లా రూలింగ్ పార్టీ వైజాగ్దే అని అన్నాడంట. కనుక ఈసారి వైజాగ్ల వసూళ్ళ సునామీ షేకు అవ్వాలి అని చెప్పి అన్నాడంట. లేకుంటే నా పరువు పోతుందని నవ్వుకుంటా సమాధానం ఇచ్చిండంట. ఇక మళ్ళీ దీనికి ఇప్పుడు గత కొన్ని రోజుల సంది ఇవి మస్తుగా వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఈ పాలి ఆట తప్పేదేలే ఫిబ్రవరి 7 తారీఖున రాజులమ్మ జాతర అని తెలిపిండంట. ఇక ఇంకో ముచ్చట ఏందనంటే, ఇప్పుడు ఈయన చేసిన కమెంట్ల మీద సమంత అభిమానులు గుస్సా ఈ జరంతా నొచ్చుకున్నట్లుగా తెలుస్తున్నదంట. అయితే సమంత గిట్లా ఇది వరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి, ఇక ఆ తర్వాత విడిపోయిన సంగతి ఇట్లా మనకి తెలిసిందే. ఇప్పుడు సమంత అభిమానులు ఈ కమెంట్లు చూసి మస్తుగా ఫైర్ అవుతున్నారంట. ఎందుకనంటే ఇక సమంతని ఇట్లా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇక అసలు ఆయనకి మనసే లేదని ఆరోపిస్తున్నారంట. ట్రోలింగ్ మొదలు పెట్టిరంట. ఇక సమంతని ఇట్లా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఇక ఆ సమయంలో మజిలీతోని కలిసి నటించిన సైన్మాల గిట్లా అది వైజాగ్ నేపథ్యంలోనే నడిచింది. కనుక ఇప్పుడు తండేల్ సినిమాకి శోభిత దులపాలతోని నాగ చైతన్య లింకు పెట్టడము కౌంటర్ లెక్క ఉన్నది అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సమంతని నరసింహ సినిమాల రమ్యకృష్ణ పాత్రల పోల్చుకుంటా ఆమె మీద మీములు సృష్టిస్తున్నారంట, గవి పంచుకుంటా ఉన్నారంట. మొత్తానికి వైజాగ్ ప్రేమ పెళ్లి నాగ చైతన్య అనడంతో ఇప్పుడు సమంత అభిమానులు నొచ్చుకున్నట్లుగా తెలుస్తున్నది అన్నమాట. అవు దీని గురించి ఇప్పటికైనా ఏదైనా తెలుసుకొని ఇక ఇది తప్పు కాదు సరైనది కాదు అని చెప్పి నాగ చైతన్య స్పందిస్తాడంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లల్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.